హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు ముందుగా మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మీ అందరూ కూడా పూజ కంప్లీట్ చేసుకుని ఉంటారని మేము అనుకుంటున్నాము. సో దీపము వెలిగించి ధూపం ఇచ్చి అందరు దేవుడికి నమస్కారం చేసుకొని, సో మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఉగాది మిషన్తో బాగుండాలని కోరుకుంటున్నాము. హారతి తీసుకోండి మీరు కూడా. మేమైతే పూజ అయిపోయాక మా హస్బెండ్కి నేను దండం పెట్టాను, ఆయన కామెడీ చేస్తున్నారు. సో ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేసామండి. ఉగాది పచ్చడిలాగే మన జీవితంలో షడ్రుచుల సమ్మేళనంలా ఉండాలని మనం ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటామంట. సో మేమైతే ఉగాది పచ్చడి తినేలా చేసుకుంటాము, కొంతమంది తాగేలా చేసుకుంటారనమాట. సో మీరు తినేలా చేస్తారా, తాగేలా చేస్తారా ఉగాది పచ్చడి? నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే మా ఇంట్లో తయారు చేసే మా స్పెషల్ ఉగాది పచ్చడి. సో మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి ప్రసాదం లాగా కాదు, ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తింటాం అనమాట. అందుకే ఇంత ఎక్కువ చేసుకున్నాం అనమాట. సో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ పులిహోర. సో ఏ పండగైనా పులిహోర మిస్ అవ్వకుండా ఉంటామా? మన తెలుగు వాళ్ళం అంటేనే పులిహోర. సో అది కూడా కొత్త సంవత్సరం కాబట్టి మేమైతే పులిహోర చేయడం మొదలుపెట్టామన్నమాట. సో అది కూడా ఏ పులిహోర అనుకుంటున్నారు? మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర అంటే పెద్ద కష్టమేమి కాదండి. మనం చేసుకునే చింతపండు పులిహోరలాగే ఉంటుంది. కానీ లాస్ట్లో అంటే తాలింపు అన్నీ అయిపోయిన తర్వాత, పోపు పెట్టిన తర్వాత, సో మామిడికాయని బాగా కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టి, అది ఉడికిన తర్వాత ఆ పోపులతో పాటు ఆ మామిడికాయ గుజ్జును కూడా వేసి కలిపి చేసుకుంటే అదే మామిడికాయ పులిహోర. ఈజీ. మీరు కూడా ఈ ఉగాదికి మామిడికాయ పులిహోర చేసుకున్నారా? చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి. సో ఎందుకంటే మామిడికాయ పులిహోర అని చెప్తున్నాము, ఎందుకంటే ఉగాది కాబట్టి మనం ఎక్కువ మామిడికాయలు ఇంట్లో ఉంటాయి కాబట్టి అందుకనే మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాము. సో మీరు కూడా అలానే చేసుకుంటారా? సో నెక్స్ట్ బొబ్బట్లు. సో పులిహోరతో పాటు అంటే స్వీట్, హాట్. సో హాట్ పులిహోర అయిపోయింది, ఇప్పుడు స్వీట్ బొబ్బట్లు. సో బొబ్బట్లు మనం బయట కూడా తెచ్చుకోవచ్చు, కానీ మన చేతితో మన ఇంట్లో మనం చేసుకుని తింటే అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది కదండి. సో అందుకనే ఇంట్లోనే బొబ్బట్లు తయారు చేసుకున్నాము. ఏదో మాకు వచ్చినట్టు మేమైతే బొబ్బట్లు తయారు చేసుకున్నాము. సో చాలా ఈజీ ప్రాసెస్. మా ఉగాది అయితే ఈ విధంగా జరిగిందండి. మీ ఉగాది కూడా చాలా బాగా జరిగి ఉంటుందని ఆశిస్తూ, మీరు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.